హాయ్ అండి. ముందు వీడియోలో హ్యాండ్ కటింగ్, బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను కదా. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి స్ట్రేట్ కటింగ్, ఒకటి క్రాస్ కటింగ్. మోస్ట్లీ 90% అయితే పెద్దవాళ్ళైనా సరే, మీడియం ఏజ్ వాళ్ళైనా సరే క్రాస్ కటింగే పెట్టుకుంటారు. ఎక్కడో కొంతమంది తప్ప 10% తప్ప స్ట్రేట్ కటింగ్ అనేది పెట్టుకోరు. ప్రిన్సెస్ కట్ అయితే ఖచ్చితంగా స్ట్రేట్ కటింగే ఉంటుంది, క్రాస్ కటింగ్ ఉండదు. ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా, పైగా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది, క్లాత్ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. కోరాస్ అనేవి అంటే ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ బేస్ చేసుకునే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తామండి. సపరేట్గా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయము. ఇలా క్రాస్గా వేసేసుకోండి. సైడ్ జాయింట్ వైపుకు మాత్రం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది అందరికి ఒకలా ఉండదు, కొంతమందికి ఎక్కువ తక్కువ ఉంటాయి. డాట్స్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతాయి కదా. ప్రతిసారి చెక్ చేయాల్సిన పని లేకుండా ఒక 1/2 ఇంచ్ బై డిఫాల్ట్గా తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట. మార్కింగ్ వేసిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీసుకోవాలి. ఎలాగైతే మన హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తామో మన బ్యాక్ పార్ట్ కూడా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకుని ఇలాగ చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. షోల్డర్ దగ్గర మనకి ఖర్చులు ఎంత కావాలో అంత వదిలేయండి. ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ అయితే పైన షోల్డర్ కుట్టు ముందుకు వస్తుంది, ఎక్కువ వస్తే ఫ్రంట్ జారిపోతుంది అనమాట. బాగా నీట్గా సదిరేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనకి షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా, అందుకనే ఫ్రంట్ పార్ట్లోనే మనం కలిపేసుకుంటే నాకు 13 ఇంచులు వచ్చింది. సో మార్కింగ్ వేసుకునేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని మన వైపు కరెక్ట్గా పెట్టేసుకుని ఒక లైన్ వేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్, ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని లైన్ పైనుంచైనా కొలవండి, లేదంటే లైన్ పక్క నుంచైనా కొలవండి. లైన్ పక్క నుంచి కొలుసుకుంటే మనం ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైకి మార్కింగ్ వేసుకోండి. ఒక 2 గీతలంతా మార్కింగ్ వేసుకుని ఇలా కొంచెం క్రాస్గా తీసుకోండి. వీ షేప్ రాకుండా రౌండ్గా వస్తుంది అనమాట. చాలామంది చెప్తూ ఉంటారు, నేను బ్లౌజ్ కటింగ్ అనేది రౌండ్గానే చేశానక్క, కానీ కుట్టిన తర్వాత వీ షేప్ ఎందుకు వచ్చిందని. ఇలాగా రౌండ్గా రాకపోతే వీ షేప్ అనేది వస్తుంది అనమాట. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకుంటే మనకి ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. ఇలాగా లైన్ పక్క నుంచి, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి లైన్ పక్క నుంచి దానికన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి. సో నాకు ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది, 6 ఇంచుల వరకు అయితే వచ్చిందండి. సో ఇలా చూసుకుంటూ మీకు ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నేను ఇంకొక మెథడ్ చెప్తాను. మన షోల్డరు కుట్టు ఉంటుంది కదా, అది కరెక్ట్గా పెట్టేయండి, ముందుకు రాకుండా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా ఉక్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకుని నెక్ డీప్ అనేది ఎక్కడి వరకు వచ్చింది చూసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా పట్టేసుకుని స్ట్రేట్గా చూసుకుంటే నాకు 6 ఇంచుల దాకా వచ్చిందండి. కానీ వీళ్ళు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టమన్నారు, 6 ఇంచుల కన్నా ఎక్కువ పెట్టమన్నారు అనమాట. సో నేను పెడుతున్నాను 6.5 ఇంచులు. 6.5 ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలాగా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి. వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ రౌండ్ అనేది ఇలాగ చక్కగా మార్కింగ్ వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇది నెక్ రౌండు, ఇది వచ్చేసి నెక్ రౌండ్ అనమాట. నెక్ రౌండ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి, లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మన ఉక్స్ పట్టేసుకుని ఆది బ్లౌజ్ నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5 డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోండి. నాకైతే ఒక 1 ఇంచ్ వచ్చింది, అదే మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. తర్వాత మెయిన్ డాట్, నెక్స్ట్ మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి, అంటే కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, ఖర్చులతో కలిపి డాట్ హైట్ మార్కింగ్ వేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ అనేది వేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ ఒక 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా బాగోదు, అంటే షేప్ బెల్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లోతుకు లోతు తీసేసుకోండి. మొత్తం కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోండి. నాకు అతుకు పడుతుందండి, ఇలా అతుకు పడి కుట్టేటప్పుడు అని చూపిస్తాను మీకు. ఇప్పుడు నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ అయిపోతే ఇబ్బంది పడాలి.
తక్కువైతే మళ్ళీ కట్ చేసి కుట్టమనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగనమాట. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కదా, షేప్ బెల్ట్కి మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకుంటే సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ రాదనమాట. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కదా, దీని మీద పెట్టేసుకుందాము. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎక్కడికి వచ్చింది ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చూసుకోండి. ఇక్కడికి వచ్చింది మనకి. సో ఇప్పుడు వచ్చేసి ఒక పావించు టేపుని పైకి వదిలేయండి, ఎందుకంటే పైన ఖర్చులు కావాలి కదా, అందుకుని ఒక పావించు టేపుని పైకి వదిలేస్తే నాకు 2.5 ఇంచులు వచ్చింది. 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ అనేది 2.5 ఇంచులు అనమాట. ఉక్సు పట్టి వైపుకి మెయిన్ డాట్ వైపుకి ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవచ్చు. ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ చూసుకోవాలంటే ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేయాలి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాం కదా, ఖర్చులు అన్నీ కలిపే మనకి కింద ఖర్చులు పైన ఖర్చులు కలిపే వచ్చేస్తుంది. కానీ షేప్ బెల్ట్ అనేది కుట్టిన బ్లౌజ్కి చూస్తున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచు వదిలేయాలి. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను. కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచుతో కట్ చేసేస్తే మనకి నడుము దగ్గర పట్టి అతుక్కోవచ్చు. ఇప్పుడు నాకు మిగిలిన క్లాత్లో పొడుగు వచ్చేసి ఇది మీడియం సైజు కాబట్టి 10.5 ఇంచులు సరిపోతుందండి. 10.5 ఇంచులు సరిపోతుంది. బాగా 40+ అయితే 11 ఇంచులు కావాలి. ఈ సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, అదేవిధంగా ఉక్సు పట్టి కాజా పట్టి వైపు కూడా చెక్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పొడుగు చూసుకోండి. సైడ్ జాయింట్ వైపుకి 2.5, పొడుగు వచ్చేసి 10.5, ఉక్సు పట్టి కాజా పట్టి వైపు కూడా చెక్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేయాలి. ఆది బ్లౌజ్ని చూసుకుంటే నాకు 3.5, షేప్ దగ్గర 3 ఇంచులు అంతే. ఈ మూడింటిని కలిపేసుకోండి. మీకు షేప్ దగ్గర ఉన్నది అర్థం కాకపోతే చిన్న టక్ ఇచ్చుకోండి, అంటే అది షేప్ వైపుకి, అంటే మనకి ఉక్సు పట్టి వైపుకి రావాలన్నమాట. ఆ షేప్ అనేది ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే తెలిసిపోతుంది. నాకంత డిఫరెన్స్ ఉంది కాబట్టి నాకు సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఉంది, ఇటువైపుకి అయితే 3.5 ఉంది కదా, అది మీకు తెలియకపోతే ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన కూడా నీట్గా ఇలాగా పెట్టుకుని కట్ చేసుకోండి. అంతేనండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి.